ప్రజాస్వేచ్ఛ న్యూస్కి స్వాగతం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హల్రావు మండల్ రుద్రారం గ్రామంలో ఇటేటు రమ్మంటే ఇల్లంతా నాదే అన్న రీతిలో వ్యవహరిస్తూ బ్రతకడానికి గూడు కల్పించండి దొర అంటూ చోటు సంపాదించుకొని ఈరోజు ఆ చోటు నాదే అన్న దిశగా వ్యవహరిస్తున్న చిన్నపల్లి రమాదేవి, చిన్నపల్లి రాజేశ్వరులపై గ్రామస్తులు మండిపడ్డారు. దొరల భూమిలో జీవనం సాగిస్తూ వారికే మచ్చ తేవడం సరికాదని, కుల సంఘాల అండతో వీరత్వంగా నటించడం తగదని, రుద్రారం గ్రామంలో అనేక మందికి గూడు కల్పించిన దొరలపై అక్రమ కేసులు పెట్టించి ఇబ్బందులు పెట్టడం సరికాదని, సరైన మనుషులతో సరైన పద్ధతిలో మాట్లాడే వ్యవహరిస్తే సమాధానం దొరుకుతుందని, రుద్రారం గ్రామంలో ఊరి చెరువు, ఎస్సీ కాలనీ, హనుమాన్ గుడి ఇవే కాకుండా బ్రతుకు తెరువు కోసం చాలా కుటుంబాలకు 2 ఎకరాల చొప్పున దానం చేసిన వారిపై చెడు ప్రచారం చేస్తే ఊరుకోమని గ్రామస్తులు మండిపడ్డారు. మహిళలు వారి స్వార్థం కోసం ఎంతటి అన్యాయానికైనా దిగజారుతున్నారని, అది సమంజసం కాదని గ్రామస్తులు అన్నారు. గ్రామానికి ఎన్నో సేవలు చేసిన దొరల కుటుంబాలకు ఎవరైనా చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తే తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుందని గ్రామస్తులు అన్నారు. వేసుకొని కూరగాయలు అమ్ముకుంటా బాబాయ్ అంటే కూరగాయలు అమ్ముకో బిడ్డ అన్నాడు. రెడ్ వేసుకున్నారు. ఈ పైసలు మంగళవారం వచ్చేది, మంగళవారం వచ్చి అంచరు పాడి బాంచరు కలమొక్కతారు. 2000 ఇవ్వాలి, 3000 ఇవ్వాలంటే కూరగాయలు పోయేది, కూరగాయలు తెచ్చుకునేది, అమ్ముకునేది. వీళ్ళు పోయి కూడా పెట్టుబడి ఈయనే పెట్టిండు, చచ్చిపోయేదాకా పెట్టిండు. తరమైన దొర ఇచ్చేది. భూమి వాళ్ళకి ఇయ్యలే, ఎన్ని రోజులు ఉన్న కూరగాయలు అమ్ముకునుడే. మీరు వీకు మొన్న నాడు వీకేసుడే బిడ్డ అని రాజు కాగితం కూడా రాజు. నమస్కారం, నా పేరు కన్ను రమేష్, ఎంఆర్బిఎస్ విలేజ్ అధ్యక్షుడు అంటే కార్యకర్తలు. నాకు దొరగారి నుంచి మేము లబ్ధి పొందినవి చాలా ఉన్నాయి. వాళ్ళు మా విలేజ్ కాదు, వాళ్ళు ఎక్కడి నుంచో జీవన ఉపాధి కోసం ఇక్కడికి వచ్చారు. తాత్కాలికంగా వాళ్ళు కిరాయికి ఉంటా అంటే 500కు 400కు, అమ్మ మెయిన్ సెంటర్ కదా, కూరగాయలు అమ్ముకుంటాం, గాజులు అమ్ముకుంటాం, మీకు అంతో ఇంతో రెంట్ లాగా ఇస్తాం అని చెప్పేసి వాళ్ళు పేపర్ రాసుకొని వాళ్ళకు రెంట్కు తీసుకున్న ముచ్చట తెలుసు. మేము సాకిళ్ళు చేసినాం దొరగారికి. మాకు దొరగారు ఎకరాల కొద్ది భూములు ఇచ్చారు. ఇప్పుడు మేము ఉండే ఇండ్లు కూడా దొరగారియే. దొరగారి నుంచి మేము మా తాతలు వీళ్ళు మేము సాకిళ్ళు చేసినాం. దొరగారి నుంచి మేము లబ్ధి పొందిన చాలా ఉన్నాయి. కానీ ఈ చంద్రమౌళి అన్నకు ఇక్కడ రుద్రారం విషయాలు తెలియదు. దొరగారు ఎట్లాంటి వాళ్ళు, దొరగారి నుంచి వీళ్ళకు లబ్ధి జరిగిందా లేదా, దొరగారు వీళ్ళు అన్యాయం చేస్తున్నారనేది వాళ్ళకి తెలియదు. దొరగారు మాకు 100% న్యాయం చేశారు. దొరగారి నుంచి చాలా లబ్ధి పొందాం. వాళ్ళని ఇప్పటికీ మేము ఏమీ అడగకుండా మాకు దండడం మెత్త మీద 83లో ప్రతి ఒక్క కుటుంబానికి 2 ఎకరాలు ల్యాండ్ ఇచ్చారు. ప్రతి ఒక్క కుటుంబానికి గుంటన్నర భూమి వాళ్ళే కొలిసి దగ్గరికి వచ్చి వాళ్ళే ఇచ్చారు. 85-86లో ఇప్పటికీ మాకు పట్టాలు కాలే. పట్టాలు ఒరిజినల్ వాళ్ళ పేరు మీదనే ఉన్నాయి. వాళ్ళు చాలాసార్లు చెప్పారు, అరే బాబు మీరు పిల్లలు అవుతారు, మీకు పిల్లలు అవుతారు, పట్టాలు చేసుకోండి, మేము మస్తు సంతకాలు పెడతామంటే కూడా మా ఇక అంతమందం కూలీ చేసుకునే బతికే వస్తాలు మావి, మేమే పోలేకపోయినాం. ఇప్పుడు ఈ పూజవేర్లు అనేటోళ్ళు తాత్కాలికంగా ఉండి అది మాదే అని చెప్పేసి అనడం మాత్రం న్యాయం కాదు. 100% ఊరందరికీ తెలుసు. ఇక్కడ వచ్చిన ఈ పెద్దలు ఊరంతా ఊళ్ళో ఉన్న పెద్దలు కూడా వచ్చారు, వీళ్ళకి కూడా తెలుసు. ఇక మెయిన్ రోడ్డుకు ఉంది కదా కూరగాయలు, వాళ్ళు గాజులు అమ్ముతారు, మెయిన్ రోడ్డు మీద పెట్టుకొని జీవన ఉపాధి కల్పించుకుంటాం దొర అని చెప్పేసి అట్లా తీసుకున్నాం. కాబట్టి అంటే మళ్ళీ వెళ్ళగొడితే వెళ్ళిపోయేటట్టు ప్రిపేర్ అయి ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు దొర చనిపోయిండు, వాళ్ళకు ఇచ్చిన దొర చనిపోయిన తర్వాత ఈ ఒప్పంద పత్రం కూడా ఉంది. ఇప్పుడు ఏమంటారంటే మాకు దొర ఇచ్చిండు, మేము ఉంటామంటే ఇది కరెక్ట్ కాదు. అది మేము ఎట్టి సాకిరీ చేసి నానా రకాలుగా వీళ్ళకి సాకిరీ చేసిన వాళ్ళమే మేము వీళ్ళ మీద తిరుగుబాటు చేస్తలేము. ఎందుకంటే వాళ్ళు నీతి నిజాయితీగా ఉన్నారు కనుక, వాళ్ళ నుంచి లబ్ధి పొందినాం కనుక మేమే తిరుగుబాటు చేస్తలేము. మీరు చేయడానికి ఆ రైట్స్ లేదు. ఈ చంద్రమౌళి అనే పర్సన్ ఎంఆర్పిఎస్ ఆయన జిల్లా ఇన్ఛార్జ్ అంట, ఆయన వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళకి అన్యాయం జరిగింది. 30 ఏళ్ళు అంటే 30 ఏళ్ళ కాంచి లేదు, మినిమం నాకు 40 ఏళ్ళు ఉన్నాయి. నేను ఇక్కడనే పుట్టినా, ఇక్కడనే ఉన్నా. గత 18-19 సంవత్సరాల కాంచి నాకు అవగాహన ఉన్నది, చూస్తున్నా. అప్పటికి కూడా వీళ్ళు లేరు. రీసెంట్గా ఈ శాలవాడకు కిరాయి తీసుకుని ఉండే, అంతగా వీళ్ళు ఒక 5-6 సంవత్సరాలు ఇటు వచ్చి 5-6 సంవత్సరాల కానీ వచ్చి వీడు ఉంటారు అంతే. నాయకులు అనేటోళ్ళు సరే, ఎంఆర్పిఎస్ అంటే మాకు కూడా అభిమానమే, మందకృష్ణ అంటే మాకు అభిమానమే. దానికి న్యాయం జరిగేదానికి మేము కూడా పోరాడతాం, మేము కూడా మీకు కృషి చేస్తాం. కానీ ఇట్లాంటి దానికి కృషి చేస్తే మన ఎంఆర్పిఎస్ అనే దాన్ని మనమే దాన్ని కొద్దిగా బయలుపరుచుకొని రోడ్డు మీద వేసుకునే వ్యవస్థ చేయొద్దని ప్లీజ్ దయచేసి నా మాటల ద్వారా తెలియజేస్తున్నాను. నేను నారాయణరావు గారు
రుద్రారం గ్రామం. ఇక్కడ రామనేని నారాయణరావు, రామనేని కుటుంబం వారసులు చాలా మంది ఉండేవారు. వాళ్ళకు ఇక్కడ సెంటర్లో దాదాపు ఒక 15-20 గుంటల దాకా భూమి స్థలం ఉన్నది. ఆ స్థలంలో ఇప్పుడు ఎవరు ఎస్సీలు కానీ, ఇంకా వేరే కులాలు మంగళోళ్ళు కానీ, ఇంకా వేరేటోళ్ళు ఎవరైనా సరే దొరల దగ్గరికి వచ్చి సెంటర్లో ఉన్న భూమి కాబట్టి మేము కూడా ఒక టేల పెట్టుకుంటాం, లేకపోతే మేము కూరగాయలు పెట్టుకుంటాం అంటే అది సెంటర్లో ఉన్న భూమి కాబట్టి ఎవరికైనా ఇస్తుంటారు. నారాయణరావు అనేది మనసు ఎవరిని బాధ పెట్టాడు అన్నట్టు ఆ వ్యక్తి. సరే అని నేను చెప్పేసి అటు మంగళోళ్ళకి ఇచ్చిండు ఒకటేలా, వాళ్ళు సాకలోళ్ళకి ఇచ్చిండు ఒకటేలా, ఒకటి మా ఎస్సీలకు కూడా చెప్పుల షాప్ పెట్టుకుందామంటే ఒకటేలా మందం వాళ్ళకి ఇచ్చిండ్రు. వీళ్ళకి కూడా కూరగాయలు పెట్టుకుందామంటే అది కూడా ఇచ్చిండు. ఆ కూరగాయలకు అమ్ముకుంటామంటే ఈ చిన్నపల్లి రాజేశ్వరి, చిన్నపల్లి రామ, వీళ్ళిద్దరికి కూడా కూరగాయలు పెట్టుకోవడానికి దొరగారు ఇవ్వడం జరిగింది. గ్రామస్తులకు అందరికీ తెలుసు, ఒక్కరికి నాకో ఇంకెవరికో కాదు. అందుకొరకే దాన్ని అదే ఉదాహరణ చూసుకొని సాంబాయి ఉన్నంతసేపు అది ఇంత రాలేదు. సాంబాయి చనిపోవడంతో వాళ్ళిద్దరు మహిళలు కదా అని చెప్పేసి ఇక ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోవడానికి అటువంటి ప్రయత్నం చేస్తాను. ఇవాళ దొరలు అమ్మినా అమ్మకున్న ఒక మాట మీద ఉన్నోళ్ళు ఇవాళ ఎవరిని అడిగినా చెప్తారు. ఇంకొకటి మొన్న కూడా మా ఎస్సీలకు టేలా, అరే బాబు ఒకళ్ళు నుండి మాట ఒకళ్ళకి ఇట్లా ఇబ్బంది అవుతుంది, మీరు కూడా రేపు మాదంటే తెలియదు అని చెప్పేసి మన వాళ్ళ సప్పులేక గట్ల మేము అబద్ధం ఆడుతున్నాం కదా అని చెప్పేసి టేల కూడా ఇప్పుకోవడం జరిగింది. ఇంకా 3 షాపులు 4 షాపులు కూడా ఉన్నాయి. వాళ్ళని కూడా మీరు ఒకసారి ఎవిడెన్స్ అడుగుర్రి. నిన్న వాళ్ళ తువ్వ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఆ సెంటర్లా వదిలిపెట్టడానికి వాళ్ళు కావాలనడానికి, ఎందుకంటే అది మెయిన్ సెంటరు. మళ్ళీ దొరల ప్లాటు కాన్ నుండి మొత్తం ఆ తువ్వ నుండి ఇక్కడికి రావాలి. 4-5 అన్నదమ్ములు, ఆ అన్నదమ్ముల తొవ్వ ఎవరన్నా ఇస్తారు ఎక్కడ నన్ను? ఏ దొర సరే ఈ దొరని నేను ఆ నారాయణరావే వాళ్ళకి అమ్మిండో దానం ఇచ్చిండో అనుకుంటే తొవ్వనైతే తీయడు కదా. ఇంకా నారాయణరావు అటు పక్క పొంటి ఉన్నది, ఇంకా టవర్కి వెళ్ళి ఉన్నది, గుడి ముందట్టుండే. మా ఎస్సీలకు ఇచ్చినప్పుడు మరి అందులో గుంటో 2 గుంటలు తీసుకుంటే అయిపోవు కదా. అది అందరికి సంబంధించిన వీళ్ళ అన్నదమ్ములకు పాలలకు వచ్చే తొవ్వ. అది ఆ తొవ్వనైతే ఎవరు అమ్మలేరు. ఇది సత్యం ఇది, ఎందుకంటే అందరూ కూడా తెలిసి ఈ ముచ్చట. అందుకొరకే దయచేసి ఇటువంటి ఆరోపణలు చేయకుండా దొరలతోటి మంచిగుండి, మరి అయ్యా నాకు లేదు, మరి మీతో బతికినా చేసినా అని చెప్పేసి మర్యాద పూర్వకంగా ఏదన్నా ఉంటే మేము మాట్లాడతామని కూడా ఇంతకుముందు ఇటువంటి న్యూస్లలో కూడా మాట్లాడినాం. వాళ్ళతో కూడా మాట్లాడేదే లేదు, చేసేది లేదు, అది మాది పక్కా మాది అన్నట్టు మాట్లాడితే నిన్న మొన్న దొర వచ్చిండు. వచ్చి పక్కపొంటి ల్యాండ్లో ముగ్గు పోవడాలు కాబట్టి ఆడ లారీ తిరగది, కంకర్ లారీ అది అత్తే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అవి పక్కపొంటి ఇప్పేసిన తర్వాత మా దళితులు దాంట్లో ఎంఆర్పిఎస్ నాయకులు కూడా నిన్న రావడం జరిగింది. దయచేసి ఎంఆర్పిఎస్ నాయకులకు కూడా చెప్పేది ఏంటంటే వాస్తవాలు తెలుసుకొని మనం ముందుకు పోవాలి. ఇలా ఉన్న ఊరు ఇక్కడ కాబట్టి ఇలా స్టేషన్ కాడికి పోయి పొడబొబ్బలు పెట్టుకుంటా మందు డబ్బలు పట్టుకుంటా ఆడరాదు. అక్కడ ఎస్ఐ గారిని పరేషాన్ చేయొద్దు, ఇక్కడ దొరలను పరేషాన్ చేయకుండా ఇక్కడ పెద్ద మనుషులు ఉంటారు, ఇంటి పక్క వాళ్ళు ఉంటారు, అందరు పెద్ద మనుషులు ఉంటారు, చూసిన వాళ్ళు ఉంటారు, చూడని వాళ్ళు అందరు ఉంటారు. కాబట్టి ఇక్కడ సమస్యను ఇక్కడనే పరిష్కరిస్తే ఏది నిజము ఏది అబద్ధం అనేది తెలుస్తుంది. ఇవాళ అక్కడ ఎస్ఐ గారిని బదనాం చేయడము, మళ్ళీ ఎంఆర్పిఎస్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఇద్దరు ఆడవాళ్ళను కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినాక దొరలహంకారం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇక్కడ దొరలహంకారం ఇక్కడ ఎస్సీలకు కూడా తెలుసు. దొరలు ఇంతకుముందు ఏ అహంకారం కొద్ది ఉన్నారు. ఎస్సీల భూములు ఎస్సీలు మాకు కాబట్టి మాకు ఎటువంటి భూములు ఇస్తే మేము కూడా ఇళ్ళ స్థలాలు కట్టుకున్నాం. ఎటువంటి అహంకారం చేయాలంటే ఇప్పుడు మేము కట్టుకున్న స్థలాలలో కూడా ఒక 70 ఇండ్లు కట్టుకున్నాం ఎస్సీలం. వాళ్ళే పట్ట ఉన్నది, మరి ఎల్లుమంటే ఇప్పుడు అయిపోతుంది కదా. అహంకారం అంటే అట్టుంటది, మా పట్ట ఉన్నది కదా మీరు ఎల్లూరు అన్నప్పుడు అలా అహంకారం అంటది. అటువంటి కాకుండా అలా తొవ్వ కాబట్టి దీనికైనా మీరు ఇప్పాలని అనుకుంటున్నారు. కాబట్టి దయచేసి ఎంఆర్పిఎస్ జిల్లా ఇన్ఛార్జి చంద్రమౌళి అన్న గారికి కూడా చెప్పడం ఒకటి అంటే వాస్తవాలు తెలుసుకొని ఇటువంటి ముచ్చట్లు మాట్లాడాలి. ఇటువంటి దాంట్లో ఎంఆర్పిఎస్ ను బదనాం చేయొద్దు. దయచేసి ఎంఆర్పిఎస్ ఒక ఉద్యమం నుండి ముందుకు ఉన్నది కాబట్టి ఎంఆర్పిఎస్ వాస్తవాలు తెలుసుకొని ముందుకు పోవాలని కోరుతా ఉన్నాం. రుద్రారం గ్రామం, మా తాతల తండ్రుల నుండి కూడా ఇక్కడనే ఉంటున్నాం నివసించి. వాస్తవంగా దొరగారు మక్తా భూమి బాలకృష్ణయ్య గారిది, వీళ్ళ జాగిరి ఉండే అప్పుడు వీళ్ళందరూ వంశపారాయంగా కూడా వీళ్ళందరూ కూడా తాతల నుండి కూడా ఇక్కడ నివసించే వాళ్ళే. వీళ్ళందరినీ బతుకు అని వచ్చి ఆడ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ఇచ్చారు స్థలం. నేను కూడా కారోబారి నుండి కూడా నాకు దీని మీద ఇంటి పన్ను ఇవ్వమని అంటే నేను నీకు ఇచ్చేరుని కాదు అని కూడా చెప్పుడు జరిగింది వాళ్ళకి. 14 వరకే నేను చేసిన. లాస్ట్కు నన్ను ఇంటి పన్ను కూడా అడిగారు. అడిగితే ఇది దొరగారిది భూమి, నీకు ఇంటి పన్ను ఇచ్చేందుకు నేను లేను అని కూడా నేను చెప్పుడు జరిగింది సాంబయ్యకి.
నేను ఇవ్వలేదు. అది దొరగారిదే స్వయంగా భూమి, దొరగారికి వాస్తవంగా దొరగారి బజార్ అది. మా రుద్రారం గ్రామం. నాకు 55 సంవత్సరాలు ఉన్నాయి. నేను ఇక్కడనే పుట్టిన, నా తండ్రి ఇక్కడనే పుట్టిన, నా తాత ఇక్కడనే ఉన్నాడు. దొరగారి ఇంటి వెనుకనే మా ఇల్లు ఉంటుంది. దొరగారు అనేటోళ్ళు మాకు అప్పటి నుంచి ఇప్పటిదాకా స్నేహితులే, అన్నదమ్ముల లెక్కనే కలిసి ఉంటాం. కాబట్టి ఈ చిన్నపల్లి సాంబయ్య అనేట ఆయన ఫస్ట్ వచ్చి వేరేటోళ్ళు ఇంట్లో కిరాయికున్నాడు. కిరాయికుండి చిన్నగా అప్పో బిజినెస్ చేసుకుంటూ పోతుంటే ఇంత ఎంతో కొంత రెట్టింపు అవుతా అంటే అప్పు చేసిండు. అప్పు చేసిన తర్వాత ఓ 20,000కో 30,000కో ఒక ఆడ ఇల్లు వస్తుంది సాంబయ్య, దాన్ని కొనుక్కుంటే బతుకుతావు అని మేము అందరం చెప్పినాం. అప్పుడు సరే ఈ అప్పు అని అన్నాడు. ఆయనతో అది 70,000కేమో ఇల్లు కొన్నాడు. అందులో కూడా ఓ 7-8 సంవత్సరాలు, మినిమం 6 సంవత్సరాలు 7-8 సంవత్సరాలు నివసించిండు. ఈ అప్పు రెట్టింపైంది. దాన్ని కూడా ఆ ఇల్లుని అమ్మేసి వేరేటోళ్ళ ఇంట్లో కిరాయికున్నాడు. అప్పటి నుంచి కూడా మాకు విషయాలు తెలుసు. ఈ సెంటర్కి వచ్చిన తర్వాత దొర మేము ఇక్కడ కూరగాయలు అమ్ముకుంటాం, ఏదో పనిలో పొలం అమ్ముకుంటాం, ఇటు గాజులు పెట్టుకుంటా. గీడ మేము ఇంత ఒక చిన్న షెడ్ వేరం వేసుకుంటాం. అంటే షెడ్ వద్దమ్మా, ఒక పందిరి వేరం వేసుకొని సరే కూరగాయలు బీరగాయలు పెట్టుకోమని అన్న వాళ్ళే. అప్పుడు పందిరి వేరం వేసుకున్నారు ఫస్ట్ స్టార్టింగ్లో. తర్వాత రేకులు వేసుకున్నారు, ఇనుప సిమెంట్ ఫోన్లు తెచ్చుకొని. మళ్ళీ అదే సిమెంట్ ఫోన్లకు మన సిమెంట్ ఇటుకలు తీసుకొచ్చుకొని గోడలు పెట్టుకున్నారు. ఫస్ట్ షెల్టర్ ఏంటిది అంటే పందిరి, తర్వాత పోయి సిమెంట్ ఫోన్లు, తర్వాత పోయి సిమెంట్ ఇటుకతోటి, తర్వాత కొత్తగా బండపూర్వకంగా. దాంతో ఇప్పుడు వాళ్ళకి ఏమైందో కానీ మొత్తానికైతే వాళ్ళది దొరలది దారే. కాకపోతే పక్క పొంటూ ఇంతంతా కలుస్తుంది కావచ్చు, కానీ దే అని అడిగితే వాళ్ళు కూడా ఇస్తారు కావచ్చు. కానీ దానికి దే అనేది పోయి అరే అనే కాడికి వచ్చింది. కాబట్టి దానికి రూపకల్పన ఒకప్పుడు కాగితం కూడా రాపించుకున్నారు. ఉన్నాక 4-5 సంవత్సరాలకో 2-3 సంవత్సరాలకో వీళ్ళ ఆ భూమి ఆయన వచ్చి రాపించుకున్నది కాగితం ఇది. అప్పుడు నేను కూడా సంతకం పెట్టిన, ఏమని నెలకు 500 నీరా. మరి మావాడు వాడు హైదరాబాద్ ఉన్నాడు కదా, వానికి ఏం చెప్పాలి, ఇచ్చిందో నేను, వాడు నా మీద మండిపడతాడు. ఎంతో కొంత కూరగాయల మందం అన్న వానికన్నా అక్కడికత్తాయి కదా అని అంటే ఇగో ఈ కాగితం రాసింది. అందుకు ఉన్నంతసేపు ఉండు, పొమ్మంటే వెళ్ళిపోవుడే. పుత్రాన్ గ్రామం భోగం మల్లయ్య. నేను సింగరేలు పనిచేసి 90 ఏళ్ళు ట్రాన్స్ఫర్ వచ్చినడికి. నేను గత కొన్ని రోజులు చూసిన నుంచి అయితే దొరగారు. ఈ మధ్యలో ఏంది 20 పంది కనిపిస్తానంటే పూసవేరే వాళ్ళు మెయిన్ రోడ్డుకు ఉంటే ఏదైనా కూరగాయలు బిజినెస్ చేసుకుంటా అంటే ఏమి ఇచ్చిందని. ఈ దొరగారు ఇల్లు ఇక్కడ ఉంటా అంటే పెద్ద మనుషులు అయితే పోతా అంటే రచ్చిపల్లి పోయేతోళ్ళు ఉంటే దారి ఉండదు. ఏంది ఇల్లు గిట్ట మేము రావాలి పోవాలంటే ఇల్లుకి దారిలో వేసిందని వీళ్ళు కొద్దిగా అప్పుడే గుసగుసలు ఆడుతాను. ఆడితే ఇక వాళ్ళకి మంచి సలహాలు వాళ్ళు ఇచ్చే తెలియదు. ఏది పొడగని సలహాలు ఇస్తారు, మంచి సలహాలు ఇచ్చే వాళ్ళు ఉండరు. దాన్ని నాదే అని ఇప్పుడు వాళ్ళు నిలబడి ఆడ ఉంటా అన్నారు. కానీ అది మొత్తం దొరగారు భూమి. మాకు తెలిసిన కాడ పైసలు కానీ వాళ్ళు ఎలాంటిగా తీసుకోరు. ఎందుకంటే ఇచ్చే కాడికి ఇస్తారు, వాళ్ళు ఏరియా జాగా లాంటివి ఇస్తారు. కానీ ఇది వాళ్ళు దారి కట్ చేసుకొని భూమి అయితే ఇయ్యారు కదా. మనం నిజమే దొర డబ్బులు తీసుకున్నాడు చచ్చిపోయిండు, ఈ భూమి ఇలా అని కూడా మనం అనుకోదు లేదు. అది ఏదో పక్క పోయింటే అది తీసుకుంటవచ్చు మనం కూడా అనొచ్చు. కానీ అది దారి అనలేకపోతున్నాం. న్యాయంగానే అయితే కంపల్సరీ అయితే అది దొరగారి భూమి చెందుతుంది, దొరగారిదే. వాళ్ళకి చేయలేదు. ఉన్న రోజులు మాత్రం బిజినెస్ చేసుకొని అమ్ముకోమన్నారు. నాకు తెలిసింది అంతే. గ్రామం నిన్న జరిగినటువంటి చిన్నపల్లి రాజేశ్వరి రామ బతుకుతా అన్న విషయంలో వాస్తవాలు తెలియకుండా రుద్రారం వచ్చి ఎంఆర్పిఎస్ జిల్లా టీం 5 మండలాలకు సంబంధించిన మండల అధ్యక్షులు అందరు వచ్చి ఇలా రుద్రారాన అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి మహిళల మీద దాడి జరుగుతుందనే ఉద్దేశంతో మళ్ళా ఎస్ఐ గారి మీద కూడా లేని ఆరోపణలు చేసి ఇటువంటి విషయాలు నిన్న రుద్రారం గ్రామంలో ప్రెస్ మీట్ చేయడం జరిగింది. దయచేసి ఎంఆర్పిఎస్ నాయకులకు చెప్పేది ఏంటంటే ఇక్కడ కూడా దళిత నాయకులం ఉన్నాము, ఇక్కడ కూడా ఎంఆర్పిఎస్ నాయకులం ఉన్నాము, ఇక్కడ కూడా విలేజ్ పరంగా కాకుండా బీసీ నాయకులు ఉన్నారు, కాపోళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. ప్రతి ఒక్క కులానికి 10 కుటుంబాల చొప్పున కానీ ఈ ఒక్క కులానికి సంబంధించిన కాదు, ఊళ్ళో మొత్తం 25-2600 ఓటర్లలో ఒక 500-600 మందితోటి ఇక్కడ వాస్తవాలు తెలుసుకొని మనం దొరల భూమి వీళ్ళు ఎట్లా వచ్చిర్రు, ఎట్లా బతికిండ్రు,
వీళ్ళ కూరగాయలు పెట్టుకునే షాప్కే ఇంత రాదాంతం ఎందుకు? వీళ్ళ ఆడోళ్ళు కనుక పక్క పొంటి కూడా షాపులు ఉన్నాయి, వాళ్ళని కూడా అడుగుదాం ఎట్లా ఇచ్చారు ఏందనేది. కానీ ఆ వాస్తవాలు తెలియకుండా ఎంఆర్పిఎస్ అని చెప్పేసి ఇవాళ ఉద్యమ సంఘం ఎంఆర్పిఎస్ ఇవాళ అంత పవర్ఫుల్ సంఘం కాబట్టి దయచేసి మీరు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వాస్తవాలు తెలుసుకోకుండా ఇవాళ దొరగారి మీద అక్రమ కేసులు పెట్టే విధంగా ప్రయత్నం చేశారు. కాబట్టి దయచేసి ఎంఆర్పిఎస్ నాయకులకు తెలియజేసేది ఏంటంటే దయచేసి వాస్తవాలు తెలుసుకోరు మీరు ఫస్ట్. ఇలా ఇక్కడ రుద్రారాయణ ఏం చేస్తుంది, ఎంఆర్పిఎస్ వాళ్ళట వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడినా అని చెప్పేసి ఒక ఉద్యమ సంఘానికి వేరే చెడ్డ పేరు వస్తుంది. ఇలా వాస్తవాలు తెలుసుకొని ఇవాళ ఎంఆర్పిఎస్ అంటే పవర్ఫుల్ సంఘం కాబట్టి అట్టనే ముందు పోవాలి తప్ప వాస్తవాలు తెలుసుకోకుండా అన్యాయం జరుగుతుందని వేరే రకంగా పోతే ఇటువంటి చెడ్డ పేర్లు వస్తాయి. దయచేసి ఇక నుండి ఆయన తెలుసుకొని వాస్తవాలు తెలుసుకొని ఎక్కడి సంఘం ఇవాళ ఎంఆర్పిఎస్ అంటే పవర్ఫుల్ సంఘం కాబట్టి వాస్తవాలు తెలుసుకొని ఈ సమస్య కాకుండా వేరే సమస్యల మీద వాస్తవాలు తెలుసుకొని పోరాటం చేయాలని కోరుతా ఉన్నాం. ఈ దొరల మీద పెట్టిన అక్రమ కేసులు వెంబడే వెత్తివేయాలి. మళ్ళీ ఇంకొకటి ఎస్ఐ గారి మీద కూడా అర్ధంతరంగా మాట్లాడుకుంటూ వేరే వేరే విషయాలు కూడా ఇటువంటి తీసినలాట ఇలా వాస్తవంగా అటువంటి విషయాలు కూడా తీయద్దని కోరుతున్నాం. కంచర్ల రాజు, అది రుద్రారం గ్రామం. ఇక్కడ 2019 నుండి నారాయణరావు దొర తాతల కాడికి వీళ్ళకి బట్టలు దొర నేను ఉపాధి లేదు, చికెన్ సెంటర్ పెట్టుకుంటా, ఫస్ట్ విసిట్ షాప్ పెట్టుకుంటా అంటే ప్లేస్ అడిగిన. ప్లేస్ అడిగితే ఇది ఇక్కడ పెట్టుకురా బాబు అన్నారు. ఇల్లు అన్నప్పుడు అయితే వెళ్ళాలరా, అవసరం ఉంటే అవసరం, మీకు అవసరమైనంత వరకు మేము ఉండు, మాకు అవసరం వచ్చినప్పుడు వెళ్ళాలరా బాబు అంటే సరే అనుకున్నాం. విసిరి షాప్ నడవకపోతే చికెన్ సెంటర్ పెట్టుకున్నాం. చికెన్ సెంటర్ మంచిగా నడుస్తుంది. వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి వెళ్ళమన్నా వెళ్ళడానికి సిద్ధంగా. ఈ భూమి మాకు నాగేశ్వరరావు దొర గారు ఇక్కడ పెట్టుకొని చేసుకోమని సాయం చేశారు. అందుకు ఇక్కడ పెట్టుకొని మేము ఏదో మా వృత్తి కోసం సహాయం చేస్తే పెట్టుకొని బతుకుతాను. ప్రస్తుతానికి అయితే ఏం లేదు, ఆయన ఎన్నడూ అడగలే, మేము ఎన్నడూ ఇయ్యలే. అది పెట్టుకున్న రోజులు పెట్టుకో, నాకేదన్నా అవసరం ఉన్నారు తీసేయి బిడ్డ అని చెప్పిండు. గట్లనే మేము చేసుకుంటాం. వాళ్ళ భూమి వాళ్ళు తీసేయమన్నప్పుడు తీసేయకపోతే మనం అన్యాయం చేయలేము. ఇప్పుడు అది చేసుకోమని బతుకమని ఇచ్చారు, చేసుకున్న రోజులు చేసుకో, తర్వాత నాకేదన్నా అవసరం నిమిత్తం తీసేయి బిడ్డ అంటే తీసేయమన్నారు. ఇవాళ ప్రెస్ మీట్కు నేపథ్యం ఏంటంటే గత కొద్ది రోజులుగా ముఖ్యంగా మా మీద దొరగారినే దొరతనాన్నే టార్గెట్ చేస్తూ మా దగ్గర తీసుకున్న సహాయార్థంగా తీసుకున్నది మాదే సొంతం అనుకుంటూ మా మీద ప్రోపగండా క్రియేట్ చేస్తూ వివిధ మాధ్యమాలలో మరియు పత్రికాముఖంగా మమ్మల్ని అసాసినేషన్ చేసే కార్యక్రమాలు మీరు చూస్తూనే ఉన్నారు. ఆ నేపథ్యంలో నిజాలను మీ ద్వారా ప్రజలకు చెప్పవలసిన బాధ్యత నాకు ఉన్నదని, మేము గతంలో చేసిన త్యాగాలు కానీ మేము గతంలో చేసిన మంచి కార్యక్రమాలు కానీ ఈ ఊరికి మాకు ఉన్న సంబంధం కానీ ఆ నేపథ్యాన్ని మీకు వివరించే ఉద్దేశంతో మిమ్మల్ని ఇవాళ స్వాగతించడం జరిగింది. దయచేసి మిమ్మల్ని మేము కోరేది ఏంటంటే నిన్న జరిగిన వివిధ సంఘాలనన్నా బాధ్యత గల సంఘాలనన్నా నాకేం అర్థమైతలేదు. వాళ్ళు వస్తున్నారు, పూర్వపరాలు కానీ నిజాలు కానీ తెలుసుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా స్టేట్మెంట్ ఇచ్చిపోవడం వల్ల ఇక్కడ ఒక చిన్న సున్నితమైన సమస్య జటిలంగా మారి ఈ ఊరి మీదనే చెడ్డ పేరు రిఫ్లెక్షన్ అయ్యే అవకాశం ఉన్నది. కనుక నేను చెప్పేది ఏంటంటే వాస్తవానికి నైజాం ప్రభుత్వం నుండి ఇక్కడ మక్తా, మా తాతల ముత్తాతల నుండి ఇక్కడ మక్తా ఉండే ఈ భూమి కానీ ఈ ఊరును కానీ బొడ్రాయిని కానీ వేసిందంతా మా తాతయ్యలే. ప్రతి ఒక్కరికి ఇక్కడ ఎస్సీ కాలనీ కావచ్చు, గుడి కావచ్చు, బడి కావచ్చు, ఊర చెరువు కావచ్చు, ఎవ్రీథింగ్ మా పట్టా భూమి. ఇవన్నీ ఈ ఊరు నిష్కల్మషంగా నిష్ఫలితంగా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. మాకు ఎటువంటి రుణ భేదాలు కానీ దానికి లేవు. దాని మీద మేము ఎక్స్పెక్ట్ చేసేది కూడా ఏం లేదు. ఇలాంటి చేసినా కూడా అయితే కొద్ది కాలంగా ముఖ్యంగా ఈ అలిగేషన్స్ రావడానికి కారణం ఏంటంటే గత కొద్ది కాలంగా అంటే 2018, 16, 17 ఆ సమయంలో ఒక ఇద్దరు మహిళలు వ్యాపార నిమిత్తం ఊళ్ళోకి వచ్చిన సందర్భంలో వివిధ ఇండ్ల వేరే ఇండ్లలో కూడా వాళ్ళు ఉన్నారు.
కిరాయికి వండుకుంటూ కొద్ది జీవనం గడిపిస్తున్న సమయంలో సెంటర్ అయినటువంటి మా భూమి దగ్గర నారాయణరావు అనేది మా బాబాయ్ ఇక్కడ పట్టువారిగా ఉన్నప్పుడు ఎక్కువ శాతంగా ఈ ఊరితో సంబంధాలు వివిధ పార్టీలతో సంబంధాలు ఉండడం వల్ల ఇక్కడ స్థానికంగా తను ఒక్కడే ఉంటుండే. ఎవరొచ్చినా కూడా సహాయం నిమిత్తం ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు. ఆయనే ఆలోచించకుండా మరో నిమిషం ఆలోచించకుండా ఓన్లీ సహాయ దృక్పథంతో వాళ్ళ జీవనానికి దోహదపడే ఉద్దేశంతో మాత్రమే ఆయన ఎక్కడికైనా కూడా ఇచ్చేటోళ్ళు, ఎవరికైనా ఇచ్చేటోళ్ళు. చాలామంది ఇప్పుడు మీరు ఎవరినైనా తీసుకోరు, ఊళ్ళో ఎవరినైనా అడగండి, ఈ ముచ్చట్లే వాళ్ళకి చెప్తారు. ఆ నేపథ్యంలోనే వాళ్ళు వ్యాపారం చేసుకుంటాము, కూరగాయలు అమ్ముకుంటాము, మీకు అందుబాటులో ఉంటాము, మీ కూరగాయలు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది ద్వారా మాకు కొంచెం సహాయం చేయండి, మాకు జీవనం సాగించుకునే అవకాశం ఉంటుంది, మీ సహాయం వల్ల మా కుటుంబం బాగుపడుతుంది అని కోరినప్పుడు కేవలం అక్కడ అది సెంటర్ తన భూమి కాకున్నా వాళ్ళ తమ్మునికి సంబంధించిన భూమి అయినా కూడా పర్వాలేదమ్మా, నువ్వు అక్కడ ఉండు, ఎప్పుడు పొమ్మంటే మా తమ్ముడు వాళ్ళ భూమి ఎప్పుడు పొమ్మంటే మీరు ఎప్పుడు వెళ్ళాలి అని. ఆ తమ్ముడు తర్వాత వచ్చి ఆబ్జెక్షన్ చేసినా కూడా ఆయనను కూడా ఇదే కోరిక కోరింది, అయ్యా మీరు ఎప్పుడు పొమ్మన్నా మీకు కావాలంటే 500 రూపాయలు మీరు రెంట్ ప్రకారంగా ఉంటాం, మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి అని ఆయన వచ్చినప్పుడు ఎవరైనా కూడా ఒక కుటుంబం బాగుపడుతుంది బతుకుతుంది అన్నప్పుడు మేము స్థానికంగా ఉండటం లేదు, ప్రైవేట్ ఉద్యోగాలలో వివిధ ఊళ్ళలో ఉంటున్నాం కాబట్టి దాన్ని మేము వదిలేసినాం, పోనీలే అని చెప్పి బతుకుతున్నారని వదిలేసినాం. కొద్ది కాలానికి అది అలాగే బలపడి స్థానికంగా చాలామందితోటి సంబంధాలు, చాలామందితోటి ఈ వ్యవహారాల్లో ఎవరు ఏం ప్రొవోక్ చేసినరో ఎవరు ఉద్దేశపూర్వకంగా చేసినరో కానీ ఇది మా భూమే, దీనికి మాకే హక్కులు చెందుతాయి, మేము 30 ఏళ్ళ నుండి ఉంటున్నాము. 30 ఏళ్ళు ఇవన్నీ ప్రోపగండ. కానీ వాస్తవాలకి వెళ్ళినప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరైతే సర్పంచ్ ఎంపీటీసీలు ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలో కూడా వీళ్ళు లేరు. తర్వాత ఇప్పుడు లాస్ట్ ఇయర్ వేరే ఇప్పుడు ఇంతకంటే ముందు ఇప్పుడు ఎలక్షన్స్ కాలే కదా, ఇంతకంటే ముందు ఎలక్షన్లలో ఎవరుతున్నారో వాళ్ళ ఆధ్వర్యంలో మాత్రం ఈ షెడ్ వేయడం జరిగింది. అలాగే అటు ముందు మంగళ షాపు, చికెన్ సెంటర్, తర్వాత ఇంకా 2-3 షాపులు ఉన్నాయి. వాళ్ళు కూడా ఇదే సమయంలో వాళ్ళు కూడా ఇదే నేపథ్యంతో అడిగినరు, వాళ్ళకు కూడా ఇదే నేపథ్యంతో ఎటువంటి కాగితం కలుపు లేకుండా ఇవ్వడం జరిగింది. వాళ్ళు హ్యాపీగా వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు. కానీ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడతలేరు. కేవలం వీళ్ళు మాత్రం ఎందుకు పాడుతున్నారంటే లోకల్గా కొంతమంది తగులుబాజీలు వాళ్ళతో జతగట్టి ఈ ల్యాండ్ మీద వీళ్ళు దొరగారు ఇక్కడ ఉండలేరు, ఈ ల్యాండ్ మెయిన్ సెంటర్లో ఉన్నది అనే ఉద్దేశంతో గతంలో గ్రామ పంచాయతీలో కొన్ని స్కాములు జరిగినాయి. గతంలో ఒక సర్పంచ్ ఉండేవారు, ఆయన ఆధ్వర్యంలో కొన్ని స్కాములు జరిగినాయి. అవిటిని కప్పిపుచ్చడానికి ఆ గ్రామ పంచాయతీ రికార్డ్స్ మొత్తం మాయం చేయడం జరిగింది. 2012 తర్వాత మాత్రమే మనకు రికార్డింగ్ ఉంది. ఆ రికార్డ్ అంతకంటే ముందు రికార్డులోనే మన బిల్డింగు, మన గడి కానీ దీని కంపౌండ్ వాళ్ళు, అటు వెనక సైడు ఒక రోడ్ ఉంటుంది, ముందు సైడ్ ఒక రోడ్ ఉంటుంది, మొత్తం రోడ్లే ఉంటాయి, ఎవరు ఉండరు. ఓన్లీ మన జాగా మాత్రమే ఎల్లలు ఉన్నది. ప్రతి దాంట్లో నక్షల కూడా మనదే ఉంటుంది. గ్రామకంఠం అనే నెపం అనేది ఒకటి. గ్రామకంఠానికి వాస్తవానికి మీకు తెలిసిన విషయమే, గ్రామకంఠానికి ఎటువంటి సర్వే నెంబర్ ఉండదు. సర్వే నెంబర్ ఇండ్ల జాగాలు మాత్రమే ఉంటాయి. ఎవరు స్థిరంగా ఉంటే ఎవరైతే ఉంటే వాళ్ళకే చెందుతుంది. ఈ ఉద్దేశంతో ఈ లాజికల్ పాయింట్ తోటే వాళ్ళని ప్రయోగం చేయడం జరిగిందేమని నాకు డౌట్ వస్తున్నది. కానీ ఈ 100 ఏళ్ల నుండి మేమున్న చరిత్రను వాలేసి 3-4 సంవత్సరాల నుండి వచ్చిన వాళ్ళకే చెందాలనేది అడుగుతున్నారు. అది చాలా దుశ్చరమైనటువంటి కోరిక. దాని లీగల్ చట్టం మీద మాకు బాగా నమ్మకం ఉన్నది. ముఖ్యంగా మీకు ఈ విషయంలో ఈ లాజిక్ పాయింట్ అని చెప్పేది ఏంటంటే, కలెక్టర్ దగ్గరికి మేము రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు పాలనాధికారి దగ్గరికి, సార్కి ఇది ఈ విషయాల్లో మేము స్థానికంగా ఉండట్లేదు, బట్ తాతల ముత్తాతల నుండి నివసించినటువంటి ఈ ప్లేస్ను మేము దైవ సన్నిధిగా మేము భావిస్తాము, అలా ఎవరికీ ఉండటానికి వీల్లేదు కనుక దాని మీద మాకు హక్కులు ఇలా ఈ సందర్భంలో మేము కోల్పోవడం జరిగింది. దీన్ని మీరు ఎలాగైనా కూడా క్రమబద్ధీకరించి ధరణిలో చేయగలరని చెప్పి మనం రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు తను బదులుగా ఏమన్నారంటే, ధరణిలో ఈ గ్రామకంఠానికి సంబంధించిన కానీ దాన్ని చేర్చడం, క్రయ విక్రయాలకు సంబంధించింది ఎటువంటిది లేదు. ఒకవేళ మళ్ళీ కొత్త చట్టం వచ్చినప్పుడు ఇట్లా ఒకవేళ ఉంటే అప్పుడు మొత్తం ఖచ్చితంగా మేము చేసి పెడతామని చెప్పి, అయితే ఈ సమయంలోనే ఈ కాలయాపన చూసి వాస్తవానికి మేము వాళ్ళకు షెడ్ వేసి ఇచ్చినప్పుడు ఈ రకంగా ఉండే షెడ్ మేము వేసుకోమన్నప్పుడు ఈ రకంగా షెడ్ ఉండే. తర్వాత వాళ్ళే ఒకరోజు ఫైన్ డే వాళ్ళే రాత్రి ఎవరితోటి కూలగొట్టుకున్నారో, ఎవరితోటో 4 మనుషులు పెట్టుకున్నారో వాళ్ళే కూలగొట్టి మేము ఇక్కడ ఉన్న మా మీద కేసులు పెట్టారు.
ఇది మాకు కావాలని మమ్మల్ని నిలగొట్టడానికి వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళు మా మీద కేసులు చేసిన తర్వాత, అప్పుడు కేసు అయిన తర్వాత ఒక గట్టి పట్ట వచ్చిన తర్వాత ఇగో ఈ రకంగా మారింది. చుట్టూ డేరాలు వేసేసి కన్వీనియన్స్గా మంచిగా హ్యాపీగా ఒక గుంట 2 గుంటలు చేసి ఈ మొత్తం కూడా మేమే వారిస్తాం. ఎంఆర్పిఎస్ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ మొత్తం జెండాలు వస్తా అన్నారు. ఈ మొత్తం మేమే తీసుకుంటాం, దొరగారికి ఇచ్చేది లేదనేది కోపంగా మొదలు స్టార్ట్ చేసింది. ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అయితే మనం ఈ ల్యాండ్స్ని కానీ మనం కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని క్రమబద్ధీకరణ భాగంగా మనం సర్వే చేసారు. సర్వే చేసినప్పుడు బిల్డింగ్ అవన్నీ చేసినప్పుడు మా బాబాయ్ ఈ బిల్డింగ్ కాడ ఫోటో దిగి దాన్ని క్రమబద్ధీకరించడానికి అన్ని దిగినప్పుడు అయ్యో దొరకటి సంగతి వెళ్ళిపోతాడు, మేము కావాలంటే రాసుకోండి అని చెప్పి చిన్నగా రఫ్గా పేపర్ మీద రాసి ఒప్పంద పత్రం మీద 500కు కిరాయి చొప్పున మేము ఇవ్వడం జరుగుతుందని సాక్షులు ఇగో జి శ్రీనివాస్, గుమ్మడి శ్రీనివాస్, తను ఇంకోటి రామ్ నారాయణ, వీళ్ళందరూ ఉన్నారు. చిన్నపల్లి రమాదేవి సంతకం, చిన్నపల్లి రాజేశ్వరి సంతకం. వీళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే మేము సంతకాలు మాకు చదివే రాదు, మాకు రాదు అని అంటున్నారు. సరే దాన్ని మన చట్టపరంగా పోయినప్పుడు అది అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీరు నిన్న జరిగిన దానికి ఇవాళ ఊర్లే మాతోటి సంబంధాలతోటి మా ఊరి వెబ్సైట్ అంటే జనాభిప్రాయం తీసుకున్నప్పుడు మీకు నిజాలు ఏం తెలిసినాయో ప్రజలకు చెప్పవలసిన బాధ్యత ఉంది. ఇవాళ క్రిమినల్ కేసులు మా మీద పెట్టి ఇవాళ నేర చరిత్రకు మాకు అంటగట్టే ఉద్దేశంతో మేము ఎటువంటి సచ్చీలమైనటువంటి మా మీద ఎటువంటి నేర చరిత్రలు కానీ నిందారోపణలు కూడా మా మీద ఇదివరకు లేవు. కేవలం వాళ్ళ సహాయం చేసిన ప్రకారంగా ఇంత దరిద్రంగా మాకు ఈ భారాన్ని మేము మోయలేకపోతున్నాం కనుక మీ ద్వారా ప్రజలకు మీరు ఖచ్చితంగా చెప్తారని ఆలోచిస్తున్నా, అభిప్రాయపడుతున్నా. దయచేసి మీరు ఈ నిజాలకు ఆ నిన్నటి ప్రెస్ మీట్కు ఇవాళ ప్రెస్ మీట్కు తేడాలు మీరు ఖచ్చితంగా ప్రజలకు విన్నవిస్తారని భావించి